నర్సు వేషం వేసుకుని ఆ అమ్మాయిని మోసం చేసావా? అవునమ్మా అవునమ్మా, ఆ అమ్మాయినమ్మా ఇప్పుడు బయట నుంచోనుంది. మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా. పాపం అమాయక పిల్లలా ఉందిరా. నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా. నా లవ్ కి హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డ్ వరకు తీసుకురావాలి. ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంతా వివరంగా చెప్పి నీ లవ్ ని కట్ అమ్మా, నేను చెప్పేది చేస్తాను. వినమ్మా. ఉండొస్తాను. ఇంత ఫ్రాడ్ పని చేస్తాడా? బాయ్స్ ఇప్పుడు ఏం చేద్దాంరా? దాక్కుందాం. ఈ నైట్ టైంలో నైట్ ఇచ్చి చంపుతున్నావు కదే. ఏంటి సిస్టర్, నైటీ ఓకేనా? భలే చల్లగా ఉంది. రండి వచ్చి పడుకోండి. ఏంటి మీ పక్కన? ఏమండి ఆటలాడకండి. మీ డాడీ రూమ్ ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి పడుకుంటాను. సిస్టర్ ఊరికే కామెడీ కామెడీ. సరే కామెడీ చేసిన చాలు, వచ్చి పడుకోండి. అది వర్కౌట్ అవ్వదు. నా కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, మీ మీద పడతాయి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇలా కింద పడుకుంటాను. సిస్టర్ వచ్చి పడుకోండి. డాక్టర్, నేను పెళ్లికి ముందు ఎవరి పక్కన పడుకోనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యో ఒట్టేసిన మొహం చూడు, మిమ్మల్ని చేసుకోబోయాడు పాపం. కానీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు సూపర్. లవర్ ఇంట్లో పడుకునే అదృష్టం ఎంతమంది లవర్స్ కు దొరుకుతుంది, అది తన నైటీనే వేసుకొని. సిస్టర్ అమ్మయ్య పడుకుంటారు. హలో ఓయ్ సెల్ఫీ, ఎవరు? నువ్వు ఇవాళ పింక్ సారీలో పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వా? వెంటపడి నువ్వు విసిలేను అన్నావు, కాల్ చేస్తున్నావు? ఏం లేదు, నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్. నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశా. ఏంటి నాకైనా పని లేదనుకున్నావా? అయితే నన్ను తలుచుకోవాలా? లేదే. ఓకే బాయ్. ఒక నిమిషం. గుడ్ నైట్. మీట్ అవుదామా రేపు కాఫీ షాప్ లో? ఒక్క 5 నిమిషాలు, కాఫీ చల్లారే వరకు. నేనెందుకు నేను మీట్ అవ్వాలి? నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది. నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో. కాఫీ తాగాక నచ్చలేదని చెప్పాయి, నాకోకే. నీకోకేనా? కాదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నటుడురా. ఇదేం బాగోలేదు.